సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేమ్ క్వాంటిటేటివ్ ఇంకా సింప్లిఫికేషన్ కాన్సెప్ట్ నుంచి ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 19.89 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 676 ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో ఇది బ్యాంక్ 2017లో 11లో అడిగారు, బ్యాంక్ పీఓలో. ఇది ఎలా సాల్వ్ చేయాలో బ్యాంక్ పీఓలో 2011లో అడిగారు. ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఈ ఫార్ములా మీ అందరికీ గుర్తుండి ఉంటుంది, 6th 7thలో నేర్చుకుంటారు. సో దాన్ని మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో 20 మైనస్ 0.11 హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ 676 రైట్ ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్. సో ఏ స్క్వేర్ అంటే ఎంత, 400 మైనస్ 0.1 11 స్క్వేర్ ఎంత, 121. సో ఇక్కడ 2 డాట్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి స్క్వేర్ చేశాక 4 డాట్స్ ముందు పాయింట్ ఉంటుంది. ఓకే, మైనస్ 676 స్క్వేర్ రూట్ ఎంత అందరికి తెలుసు కదా. ఓకే, దానికన్నా ముందు 2ab కూడా చేయాలి, ప్లస్ 2ab. సారీ, యాక్చువల్లీ రాంగ్ ఫార్ములా ఇచ్చాను. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. స్మాల్ మిస్టేక్, కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. ఇప్పుడు 2ab మనం చేయాలి. సో 2 × 20 ఎంత, 40. 40 × 0.11, 40 × 11 ఎంత, 44 రైట్. ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 నెంబర్స్ ముందు చేస్తాం. సో 0 పోతుంది. ఓకే, సో ఈ మైనస్ ఇక్కడ వస్తుంది, డ్రాప్ అవుతుంది. 676ని స్క్వేర్ రూట్ చేస్తే 26, అది అందరికి తెలిసిందే కదా. సో ఇలాగా క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు ఇది మైనస్, యాక్చువల్లీ ఇది 4.4, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క 400 ఈ యొక్క 4.4 నుంచి